Hello, this is Krishna Teja. Today my topic is on types of arguments in Python. So basically there are 4 types of arguments in Python. First one is positional, and second one is keyword arguments, third one is default arguments, and the last one is variable length arguments. సో బేసిక్గా పైథాన్ ఫంక్షన్స్లో ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్ దేనికి యూస్ చేస్తా అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు రన్ టైంలో ఏమైనా వాల్యూస్ పాస్ అంటే ఫంక్షన్కి వి యూస్ ద ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ మనం 4 టైప్స్ కింద పాస్ చేయొచ్చు. బేసిక్గా పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కింద ఒకటి, సెకండ్ వన్ వచ్చరికి కీవర్డ్, థర్డ్ వన్ డిఫాల్ట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చరికి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో పొజిషనల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద పొజిషనల్ లెంత్ ఆర్గ్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఫస్ట్ ఫంక్షన్స్ని ఎలా డిక్లేర్ చేస్తుంటే డెఫ్ అనే కీవర్డ్ ఇస్తాం. సో డెఫ్ అనే కీవర్డ్ ఇచ్చినప్పుడు పైథాన్ దాన్ని ఏం చేసింది అంటే ఫంక్షన్ కింద ట్రీట్ చేసింది. నెక్స్ట్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్. సో మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేయబోతున్నామో ఆ క్రియేట్ చేసే ఫంక్షన్ మనం ఏం చేస్తామంటే ఒక నేమ్ని అసైన్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏం చేస్తుంది, 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి నేమ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటి, ఏజ్ అనే ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ ఒక టాస్క్ ఏంటంటే నేను ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఒక వాల్యూ అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి. దిస్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వీ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్ ఎక్స్ప్లిసిట్లీ. సో పైన నేను ఏం చేశాను, జస్ట్ ఫంక్షన్ని డిక్లేర్ చేశాను, ఫంక్షన్ నేను కాల్ చేయాలి. ఫంక్షన్ని మీరు ఫంక్షన్ ఒక అవుట్పుట్ చూడాలంటే జస్ట్ వీ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్ ఎక్స్ప్లిసిట్లీ. సో ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్ నేమ్ యూస్ చేసి. సో పైన మనం ఫంక్షన్కి ఏ నేమ్ ఇచ్చాం, పర్సన్ అనే నేమ్ ఇచ్చాం. సో ఇప్పుడు ఫంక్షన్ని పర్సన్ అనే నేమ్ యూస్ చేసి కాల్ చేస్తాం. సో ఫంక్షన్ నేమ్ ఇస్ పర్సన్. సో పైన ఫంక్షన్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటేమో నేమ్, సెకండ్ వన్ వచ్చరికి ఏజ్. సో నేను ఇక్కడ ఏం చేసా, సూరజ్ 27 అనే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశా. సో సూరజ్ అనే వాల్యూ వెళ్ళి నేమ్లో స్టోర్ అయితే, సెకండ్ వన్కి ఏంటి 27 అనే వాల్యూ వెళ్ళి ఏజ్లో స్టోర్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ కనుక రన్ చేస్తే ద అవుట్పుట్ విల్ బి లైక్ Hi, I am Suraj. My age is 27. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే బేసిక్గా మనం ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే ఆర్గ్యుమెంట్స్ని ఇచ్చామో మనం పాస్ చేసే వాల్యూస్ కూడా సేమ్ అదే ఆర్డర్లో పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైన నేను ఏమి ఇచ్చా, పర్సన్ అనే ఫంక్షన్లో ఫస్ట్ వన్ వచ్చరికి నేమ్ అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చా, సెకండ్ వన్కి వచ్చరికి ఏంటి ఏజ్ అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చా. సో నేమ్ అనేదేమో స్ట్రింగ్ డేటా టైప్, వేరే ఏజ్కి వచ్చరికి ఏంటి ఇంటీజర్ డేటా టైప్. సో ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కూడా ఏంటి సేమ్ అదే ఆర్డర్లో ఇవ్వాలి. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చా, స్ట్రింగ్ డేటా టైప్ ఇచ్చా కాబట్టి ఇక్కడ నుంచి ఏం పాస్ చేయాలి, స్ట్రింగ్ పాస్ చేయాలి. సెకండ్ వన్ వచ్చరికి ఏజ్ అని ఇచ్చా కాబట్టి ఏజ్ అనే వాల్యూ ఏంటిది 27 అనేది పాస్ చేయాలి. సో అందుకే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, అవుట్పుట్ విల్ బి లైక్ Hi, I am Suraj. My age is 27 printed. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కేసులో చూద్దాం. సో సేమ్ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నా, పర్సన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఈసారి కాల్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ 27 అని ఇచ్చా, నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చా, సూరజ్ అనే వాల్యూ పాస్ చేస్తా. సో సెకండ్ కేసులో మనం ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి. సో అవుట్పుట్ ఎలా వచ్చిందంటే Hi, I am 27. My age is చూడండి ఇక్కడ అవుట్పుట్ I am 27, my age is సూరజ్ అని వచ్చింది. సో ఇదేంటి అవుట్పుట్గా వచ్చింది కానీ బట్ లాజికల్గా అవుట్పుట్ అనేది మిస్టేక్. ఎందుకని I am 27 అనేది కరెక్టా, my age is సూరజ్ అనేది అక్కడ ఉండదు కదా. సో అందుకని ఏంటంటే అవుట్పుట్ అనేది మీకు వచ్చింది. పొజిషన్ ఆర్గ్యుమెంట్ పొజిషన్ తప్పించినా మీరు పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ని పొజిషన్ మార్చి ఇచ్చినా మీకు అవుట్పుట్ వచ్చింది కానీ బట్ వచ్చే అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. ఎందుకని ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం, నేమ్ అనేది ఎప్పుడు స్ట్రింగ్ వాల్యూ ఉంది. సో అలాగే ఏజ్ అనేది ఏంటి ఇంటీజర్ డేటా టైప్ ఉంది. బట్ మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఈ మాడ్యూల్ని రన్ చేసినప్పుడు I am 27, my age is సూరజ్ అని వచ్చింది. సో దిస్ ఈస్ ద రాంగ్ అవుట్పుట్. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కూడా సేమ్ అదే ఆర్డర్లో మీరు ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి తప్ప ఆర్డర్ అనేది మార్చకూడదు. సో ఆర్డర్ మార్చినా సరే మీకు అవుట్పుట్ వచ్చింది కానీ బట్ వచ్చే అవుట్పుట్ ఏంటి ఇన్కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. ఓకేనా. సో సెకండ్ వన్ వచ్చేసరికి కీవర్డ్ ఆర్గ్యుమెంట్. సో ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్కి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్కి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ చూసాం. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఏ పొజిషన్లో అయితే ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కూడా వాల్యూస్ అనేది ఏంటి మీరు సేమ్ అదే ఆర్డర్లో ఇవ్వాలి. ఆర్డర్ మార్చాలనుకోండి మీకు వచ్చే అవుట్పుట్ కూడా చేంజ్ అయిపోద్ది. వేరే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ మళ్ళీ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి ఆ ఫంక్షన్కి ఒక నేమ్ అసైన్ చేశారు, పర్సన్ అనే నేమ్ అసైన్ చేశారు. సో సేమ్ ఈ ఫంక్షన్ కూడా ఏం చేస్తుంది, 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. నేమ్ ఏజ్ అనే 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ ఈ ఫంక్షన్ ఒక టాస్క్ ఏంటంటే నేను జస్ట్ ఇందాక నేను ఏదైతే వాల్యూస్ ఇచ్చానో ఇచ్చిన వాల్యూస్ని అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. I am
ఏదైతే సో అండ్ సో నేమ్ ఇచ్చానో అండ్ మై ఏజ్ సో అండ్ సో ఏజ్ ఇచ్చిందో అది ఇచ్చా. నెక్స్ట్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం. సో ఫంక్షన్ మనం ఎలా కాల్ చేస్తాం, జనరల్గా పైథాన్లో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్ నేమ్ యూస్ చేసి కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇందాక పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా వాల్యూస్ని పాస్ చేస్తాం. సో వేరే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఏ ఆర్గ్యుమెంట్లో ఏ వాల్యూ స్టోర్ అవ్వాలో ఎక్స్ప్లిసిట్గా మనం డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అయిన ఫంక్షన్ కాల్ చేస్తాం. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఏజ్ ఈక్వల్ టు 27 అని ఇచ్చా, నేమ్ ఈక్వల్ టు హరి అని ఇచ్చా. సో నెక్స్ట్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫంక్షన్. run module. సో అవుట్పుట్స్ ఉంటాయి, హాయ్ ఐ యామ్ హరి, మై ఏజ్ ఇస్ 27. ఇక్కడ చూడండి మనం ఆర్డర్ చేంజ్ చేసాం. ఫస్ట్ యాక్చువల్ మన ఫంక్షన్లో ఏముంది, ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ ఉంది, సెకండ్ మనకు వచ్చరికి ఏముంది, ఏజ్ అని ఉంది. వేరే నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమి ఇచ్చా, ఫస్ట్ ఏజ్ ఇచ్చా, తర్వాత ఏమి ఇచ్చా, నేమ్ వాల్యూ ఇచ్చా సార్. అయినా సరే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఎందుకని నేను ఇక్కడ ముందు ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేస్తున్నాను, ఏ వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ చేయాలి. ఏజ్ ఈక్వల్ టు 27, నేమ్లో ఏం స్టోర్ చేయాలి, హరి అని స్టోర్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా, ఎక్స్ప్లిసిట్గా ముందే డిఫైన్ చేస్తున్నా కాబట్టి సో ఏ ఆర్డర్లో ఇచ్చినా సరే మీకు అవుట్పుట్ అనేది ఏంటి, కరెక్ట్గానే వస్తుంది. వేరే పొజిషన్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి ఏంటి, మీ ఇక్కడ ఏ ఆర్డర్లో ఇచ్చాదో సేమ్ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కూడా అదే ఆర్డర్లో ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఫంక్షన్ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి నేను ఏం చేస్తా, ఆర్డర్ తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫంక్షన్ అనేది ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏ ఆర్డర్లోనే నాకు తెలియదు, అప్పుడు నేను వాల్యూస్ పాస్ చేయాలంటే ఏంటి, నాకు కష్టమైంది కాబట్టి సో ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తాక ఏం చేసి అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చారు. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో మనం ఏం చేస్తాం అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడే స్పెసిఫై చేస్తాం, ఏ వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అవ్వాలని స్పెసిఫై చేస్తాం. సో దానివల్ల ఏంటి, మనకు ఆర్డర్తో సంబంధం లేకుండా అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వస్తే ఫస్ట్ ఇక్కడ నేను డిక్లేర్ చేసినప్పుడు నేమ్, సెకండ్ వన్ ఏజ్ ఇచ్చా. వేరే కాల్ చేసినప్పుడు ఏమి ఇచ్చా, ఫస్ట్ ఏజ్ ఇచ్చా, నెక్స్ట్ నేమ్ ఇచ్చా. అయినా సరే మీరు ఫంక్షన్ రన్ చేస్తే అవుట్పుట్ అనేది కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది, హాయ్ ఐ యామ్ హరి అండ్ మై ఏజ్ ఇస్ 27 అని వచ్చింది. సో ఎందుకని అలా వచ్చిందంటే మనం ముందుగానే ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేస్తున్నాం, అమ్మ ఏజ్లో 27 స్టోర్ చేయాలి, నేమ్లో హరి అనే వాల్యూ స్టోర్ చేయాలి, ముందే మనం ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేస్తున్నాం కాబట్టి సో మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. వేరే పొజిషన్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి మీరు అవుట్పుట్ పాస్ చేసినప్పుడు ఆర్డర్ చేంజ్ అయితే మీకు వచ్చే అవుట్పుట్ కూడా రాంగ్ అవుట్పుట్ వచ్చింది. ఓకేనా సార్, కేస్ 1. సో వేరే కేస్ 2కి వచ్చేసరికి సో మనకి ఇక్కడ పైథాన్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని రెండు మిక్స్ చేసి కూడా మనం ఫంక్షన్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ కేస్ 2లో ఏం చేస్తాను, పర్సన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో పర్సన్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ పర్సన్ అనే ఫంక్షన్ కీవర్డ్ పర్సన్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చా. సో సెకండ్ టైం ఏం చేస్తున్నా, హరి. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది, హరి అనే వాల్యూ, హరి అనే ఉంది నేమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ హరి అని ఇచ్చా. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఏజ్. సో ఏజ్ ఈక్వల్ టు 27. సో ఇక్కడ నేను ఫస్ట్ హరి ముందు నేను ఏం చేసి ఎటువంటి వేరియబుల్ని డిఫైన్ చేయాల. సెకండ్ ఏజ్కి వచ్చేసరికి ఏంటి, ఎక్స్ప్లిసిట్గా ఆర్గ్యుమెంట్ని డిఫైన్ చేశా. ఏ వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అవ్వాలో ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేశా. సో ఇదేమో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్, ఇదేమో వచ్చేసరికి ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, రెండింటిని కలిపి యూస్ చేస్తాం, ఇటు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని ఇటు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని. ఓకేనా. సో అవుట్పుట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రన్ దిస్ మాడ్యూల్, చూడండి, హాయ్ ఐ యామ్ హరి అండ్ మై ఏజ్ ఇస్ 27. ఓకే. సో అలా మన పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని రెండు కంబైన్ చేసుకొని రన్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ కేస్. సో థర్డ్ కేసులో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్, మళ్ళీ థర్డ్ టైం నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నా, నేమ్ ఈక్వల్ టు హరి అని ఇచ్చా. నెక్స్ట్ వన్ వచ్చరికి ఏజ్లో వాల్యూ ఎంత స్టోర్ అవ్వాలి, 27 అని ఇచ్చా. ఇప్పుడు దీన్ని రన్ చేశాను అనుకోండి, సో నాకు అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుందంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఫాలో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ప్రోగ్రామ్ రన్ చేసినా ఫస్ట్ ఏం చేయాలంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, తర్వాత నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కేసు చూడండి. సో సెకండ్ కేసులో మనం ఏం చేస్తాం, ఫస్ట్ హరి అని ఇచ్చాం, అదేంటిది పొజిషనల్ ఆర్గ్యుమెంట్. తర్వాత ఏం చేస్తాం, ఏజ్ ఈక్వల్ టు 27 ఇచ్చాం, అదేంటిది నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే మనం ఏం చేస్తున్నాం, ముందు ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేస్తున్నాం, ఏ వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అవ్వాలో ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేస్తాం, దాన్ని ఏమంటాం, నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఫస్ట్ కేసులో సేవ్. సో మళ్ళీ సేమ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ ఫాలో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కామెంట్ లైన్లో పెట్టి ఇప్పుడు రన్ చేశాను అనుకోండి.
మనకి ఏమైనా ఎర్రర్ త్రో చేస్తుందా, ఎటువంటి ఎర్రర్ అనేది త్రో చేస్తే అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ప్రోగ్రామ్లో మీరు ఎప్పుడైనా సరే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, సెకండ్గా ఏమి ఇవ్వాలంటే నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. అలా కాకుండా మీరు ఫస్ట్ నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి సెకండ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ పొజిషనల్ థర్డ్ కేసులో మనకేంటి, పర్సన్, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు హరి అని నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ 27 అనేది ఏంటిది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మనం అక్కడ ఎక్స్ప్లిసిట్గా వాల్యూ ఏ వేరియబుల్ ఏ వాల్యూ స్టోర్ అవ్వాలో చెప్పలేరు కాబట్టి. సో దీన్ని రన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలో కీవర్డ్ ఆర్గ్యుమెంట్. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, తర్వాత నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, లేదా కంప్లీట్గా అన్ని నాన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకుంటూనే వెళ్ళాలి. అంతే తప్ప ఫస్ట్ మీరు పొజిషనల్ ఇచ్చి సెకండ్లో నాన్ పొజిషనల్ ఇచ్చారనుకోండి, లైక్ కేస్ 3లో లాగా, సో మీకు ఏంటంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డిఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి నేను ఫంక్షన్ డిక్లేర్ చేసా, నెక్స్ట్ ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చా. సో నా ఫంక్షన్ నేమ్ ఏంటంటే ఫంక్షన్ అనేది నా ఫంక్షన్ నేమ్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వాల్యూస్ అండ్ వాల్యూస్. సో డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తాను. నేను క్రియేట్ చేయబోయే ఫంక్షన్కి ఏం ఇచ్చాను, జస్ట్ వాల్యూస్ అనే నేమ్ ఇచ్చా. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తున్నాను, 2 వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి n1 n2. సో 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేసి n1కి ఎటువంటి వాల్యూని ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేయాలి. వేరే n2 ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి ఏంటి, ఇక్కడ వాల్యూని ఇచ్చేసా. ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు వాల్యూని కూడా డిక్లేర్ చేస్తాను, n2 = 20 అని. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, 2 వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఫంక్షన్ని కాల్ చేయాలి. సో జనరల్గా మనం ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్ నేమ్ యూస్ చేసి కాల్ చేస్తాం. సో ఫంక్షన్ నేమ్ ఏంటిది, వాల్యూస్ అనేది ఫంక్షన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాడ్యూల్ రన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే, సో నెంబర్ ఈస్ 30 అండ్ నెంబర్ 2 ఈస్ 20. రన్. సో నెంబర్ 1 ఈజ్ 30, నెంబర్ 2 ఈజ్ 20. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేసా, n1 అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చా, దానికి ఎటువంటి వాల్యూ ఇవ్వాల. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసా, n2 = 20 అన్న. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నా, ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే పాస్ చేస్తున్నా. సో ఏమైనా వాల్యూస్ 30 అని ఇచ్చా. సో ఈ సింగిల్ వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది, n1లో స్టోర్ అవుతుంది. సో n1 మనకి ఎంత వచ్చింది, అవుట్పుట్ 30 అని వచ్చింది, n2 = 20 అని వచ్చింది. వేరే సెకండ్ కేసులో చూస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కేసులో చూడండి, వాల్యూస్ = 50, 30 అన్న. ఇప్పుడు ఈ మాడ్యూల్ రన్ చేసాం అనుకోండి, సో మనకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే అండ్ నెంబర్ 1 ఈజ్ 50 అండ్ నెంబర్ 2 ఈజ్ 30 అని వస్తుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే వాల్యూ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తానో నేను ఏం చేశాను, 50, 30 అనే వాల్యూని పాస్ చేశాను. సో n1లో 50 అనే వాల్యూ స్టోర్ అయింది, n2లో స్టోర్ అయింది, 30 అనే వాల్యూ స్టోర్ అయింది. సో అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీనింగ్ అంటే మీరు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏదైనా వాల్యూ ఇచ్చారనుకోండి, సో ఆ వాల్యూ తీసుకునేది. ఇన్ కేసు మీరు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎటువంటి వాల్యూని స్పెసిఫై చేయలేదు అనుకోండి, సో డిఫాల్ట్గా మీరు ముందు వాల్యూ ఏదైతే డిక్లేర్ చేశారో ఆ వాల్యూ మీకు అవుట్పుట్ లో డిస్ప్లే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ రన్ మాడ్యూల్. సో చూడండి, నెంబర్ 1 ఈజ్ 30, నెంబర్ 2 ఈజ్ 20, నెంబర్ 1 ఈజ్ 50 అండ్ నెంబర్ 2 ఈజ్ 30. ఓకేనా. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అది. సో రన్ టైంలో మీరు ఏమైనా వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ తీసుకునేది. రన్ టైంలో ఏ వాల్యూస్ ఇవ్వలేదు అనుకోండి, సో ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూస్ని డిఫాల్ట్గా యాక్సెప్ట్ చేసింది అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చరికి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఎన్ని వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలో మీకు ముందుగానే తెలియదు. ఒక్కొక్కసారి ఫంక్షన్ అనేది 2 వాల్యూస్ యాక్సెప్ట్ చేసి, ఒకసారి ఫంక్షన్ అనేది 3 వాల్యూస్ యాక్సెప్ట్ చేసి, ఒకసారి ఫంక్షన్ 10 వాల్యూస్ యాక్సెప్ట్ చేయొచ్చు. సో మీకు క్రియేట్ చేసిన ఫంక్షన్ ఎన్ని వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలో మీకు తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియబుల్ లెంత్ ఫంక్షన్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెఫ్ అనే కీవర్డ్ ఇచ్చా. సో ఇప్పుడు ఫంక్షన్ నేను అసైన్ చేసిన నేమ్ ఏంటిది, మై fun అనే నేమ్ అసైన్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు వేరియబుల్ ఆర్గ్యుమెంట్ డిక్లేర్ చేయాలో ఎలా డిక్లేర్ చేస్తాం అంటే స్టార్ సింబల్ ఫాలోడ్ బై ద వేరియబుల్కి ఒక నేమ్ ఇస్తాం. సో ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నా, హలో వెల్కమ్ టు పైథాన్ అని
ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేశాను అనుకోండి. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే హలో వెల్కమ్ టు పైథాన్ వస్తుంది. సో వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు అది ఎన్ని వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుందో మీకు తెలియదు అన్నప్పుడు వీ గో ఫర్ ద వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో థ్యాంక్ యూ.